గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ పర్రి రామ్ నాయుడు, టీమ్ లీడర్గా వేపాడ మండలం విజయనగరం జిల్లాలో చేస్తున్నాను. మీ ముందుకు ఈరోజు మరొక వీడియోతో రావటానికి కాగల కారణం, మనకి 3 days బ్యాక్ 3 రోజుల కిందట మరి అప్లికేషన్ ఫామ్ అనేది పంపించబడింది. తెలుగు వాళ్ళకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, వర్క్ ఏంటన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెనేషన్ లేదు. సెకండ్ వన్, ట్రైనింగ్ పీరియడ్ కూడా చాలా తక్కువ. అసలు మిగిలిన రాష్ట్రాలకు అందినంత ట్రైనింగ్ పీరియడ్ కూడా తెలుగు వాళ్ళకి లేదు. అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అప్లికేషన్ పంపించేశారు. అప్లికేషన్ 3 tasks కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ తెలుగు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు. లేకపోవడం వల్ల చాలామంది కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మీ ముందుకి మనకు పంపించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ గురించి మీకు చెప్పడానికి నేను ఈ సమయంలో వచ్చాను. ఏంటి సంగతి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అసలు అప్లికేషన్ ఫిల్ చేయడానికి మన దగ్గర ఏమున్నాయి, మనం ఎవరిమీ కూడా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ప్రాజెక్ట్స్ కానీ ఏవి కూడా మనం తీసుకోలేదు. అయితే మరి ఎలా మనం అప్లికేషన్ ఫిల్ చేస్తాం, దేని గురించి చెప్పలేదు, లోన్లు పెట్టించడం ఎలాగా, ఏంటి, ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్ ఉన్నారు. అయితే ఈ వీడియో కిందనే మనము కామెంట్ సెక్షన్లో నేను మీకు ఏ లోన్స్ మనం పెట్టుకోవచ్చు, అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏ లోన్స్ యాక్సెప్టబుల్, ఏ బిజినెస్ని మనం పెట్టుకోవచ్చు, ఈ ఎన్జిఓ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ నేను మీకు పంపిస్తాను. ఆ కామెంట్ సెక్షన్లో లిస్ట్ చూసి ఆ యొక్క వ్యాపారాల్లో ఏదైనా మనకు తెలిసినటువంటి, మన పంచాయతీలోనే కాదు, చాలామంది అనుకుంటున్నారు ఒక పంచాయతీలో మాత్రమే మనము చేయటానికి అవుతుంది, ఇంకా వేరే వాళ్ళని లోన్లు ఇప్పించడానికి అవ్వదు అని అనుకుంటున్నారు. అలా అయితే ప్రస్తుతానికి ఏం లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో, మన భారతదేశంలో ఎక్కడి నుంచైనా మనం కస్టమర్ని తీసుకోవచ్చు. మన పంచాయతీలోనే అనేం లేదు, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఒక పాలసీ బ్రిగేడర్ అంటే కోఆర్డినేటర్ మాత్రమే కాదు, టీమ్ లీడర్స్ ఎవరైనా ఇండివిజువల్గా ఒక ప్రాజెక్ట్ని లేదా ఒక కస్టమర్ని తీసుకొచ్చి లోన్ కోసం మనం పెట్టవచ్చు. పెట్టిన తర్వాత మనకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అసలు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే, అంటే లోన్స్లో మనం దేనికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేకలు లేదా గొర్రెల మంద ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, అలాంటి వాళ్ళని మనం తీసుకొని కొత్తగా మేకలు కొనుక్కోవటానికి వాటికి సంబంధించిన షెడ్, తర్వాత వాటికి సంబంధించిన వాటర్ ట్యాంక్, వాటికి సంబంధించిన అవసరతలన్నీ ఏమేమి ఉంటాయి, దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఎన్ని మేకలు కొనుక్కుంటా. సో అది దానికి కొత్త ప్రాజెక్ట్. అయితే కొంతమంది ఆల్రెడీ మేకలు లేదా గొర్రెలు ఉన్నాయి, వాళ్ళకి షెడ్ కావాలి, ఆ మేకల్ని గొర్రెల్ని చూసుకోవటానికి ఉంచడానికి షెడ్ కావాలి. దీనికి డెవలప్మెంట్ అంటే ఉన్నటువంటి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు పిండి మిల్లులు ఉంటాయి, పిండి మిల్లులు ఓల్డ్ మోడల్లో ఉంటాయి, దాన్ని మనం కొత్తగా మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే పాత మిషనరీని తీసివేసి ఉన్న దాంట్లోనే కొత్తగా, ఇప్పుడు అన్నీ కూడా సౌండ్ ప్రూఫ్ వచ్చాయి, అంటే ఎటువంటి ఎక్కువ శబ్దాలు లేకుండా ఆటోమేటిక్ సిస్టమ్ మిషన్స్ అన్నీ వచ్చాయి. సో ఓల్డ్ మిషనరీని తీసేసి కొత్త మిషనరీ పెట్టుకోవడానికి లోన్ అప్లై చేసుకోవచ్చు. అదే మిషనరీ అయినా, ఆ ప్రోడక్ట్ తయారు చేసేటటువంటి మిషనరీ ఏదైనా, ఆఖరికి సిమెంట్ ఇటుకలు తయారు చేసేదైనా, లేదంటే మట్టి ఇటుకలు తయారు చేసేదైనా, లైట్ వెయిట్ ఇటుకలు తయారు చేసే మిషనరీ అయినా, బేకరీకి సంబంధించిన మిషనరీ అయినా, ఇలా చాలా ఉన్నాయి. సో అందులో ఏదైనా ఒక మిషనరీని మనం డెవలప్ చేసుకోవచ్చు, లేదా న్యూ బిజినెస్ కొత్తగా అయినా పెట్టుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని మనం తీసుకొని లోన్కి, సబ్సిడీ లోన్ కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ లోన్ అనగానే చాలామంది ఎంత కట్టించాలి, ఎలా కట్టాలి, అవన్నీ ఇప్పుడు చెప్పరు. మనకి బిజినెస్ పెట్టుకోవాలని ఉంది, మనం బిజినెస్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు ఆ బిజినెస్కి సంబంధించినటువంటి లోన్ మన దగ్గర అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమౌంట్ లేదు. కానీ మన దగ్గర ₹1,00,000కి 20,000 తప్పకుండా మన దగ్గర ఉండాలి. ₹1,00,000 మనకు లోన్ కావాలంటే 20,000 ఉండాలి. ఇది కన్ఫర్మ్, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా. సో సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ మనకు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ అమౌంట్ అనేది మనం ఉంచుకోవాలి. ఒక 10 లక్షలు పెట్టామనుకోండి, 2% మనం తప్పకుండా, 2 లక్షలు తప్పకుండా మన దగ్గర అమౌంట్ ఉండాలి. 10 లక్షలు లోన్ పెట్టినప్పుడు 10 లక్షలు లోన్ పెట్టినప్పుడు మనము ఎలా కట్టాలి ఏంటి అనేది, ఏదైతే బ్యాంక్ రూల్ ప్రకారం ఇంట్రెస్ట్ ఉంటుందో దాని ప్రకారమే ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కువ మంది అడుగుతున్నారు నన్ను, ఏంటంటే
ఎలా కట్టించుకోవాలి ఏంటి అదంతా కూడా బ్యాంక్ చూసుకుంటుంది. మన పని ఏంటి, ఎన్జిఓకి ఇప్పుడు డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్కి వెళ్ళి లోన్ తెచ్చుకోవాలి, లేదా డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలంటే చాలా కారణాల చేత మనకి రిజెక్ట్ అయిపోతుంది. సో రిజెక్ట్ అవ్వకుండా మన తరపున ఎన్జిఓ మనకి ఫైల్ ఓకే అయ్యేటట్టుగా ప్రయాసపడుతుంది. ఇది ఎన్జిఓ చేసే పని. సో ఈ ఫైల్ని మనం రెడీ చేయాలి. ఇప్పుడు ఫైల్ రెడీ చేయాలంటే అప్లికేషన్లో ఏముంది, మొట్టమొదట అప్లికెంట్ డీటెయిల్స్, అంటే ఎవరైతే వర్క్ చేసి కస్టమర్ని తీసుకొచ్చి ఎన్జిఓకి అప్పగిస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద పాలసీ బ్రిగేడ్ మెంబర్, ఒక టీమ్ లీడర్ అయినా పెట్టుకోవచ్చు దీన్ని, లేదా కోఆర్డినేటర్, అంటే స్టార్టింగ్ బేస్మెంట్ మనం చెప్పాం కదా పాలసీ బ్రిగేడర్ అని, పాలసీ కోఆర్డినేటర్ బ్రిగేడర్. సో వాళ్ళు పేరు రాసుకోవాలి. పంచాయతీకి ఒకరిని పెట్టాం కదా, వాళ్ళైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ మీద టీమ్ లీడర్ చొప్పున పెట్టాం లేదా వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఫైల్ ఎవరు ఇండివిజువల్గా తెచ్చుకుంటూ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ డిస్ట్రిక్టు, వాళ్ళ స్టేటు, వాళ్ళ యొక్క అసలు టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి. ఇక్కడ 3 ఇచ్చారు చూడండి కిందన. ఈ 2 అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అదొకటి, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్, అలానే ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్. ఈ 3లో ఏదో ఒకదాన్ని మనం ఇవ్వాలి. ఏంటి, మనం ఒకవేళ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి పోయిన వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఎవరినైనా దుబాయ్ పంపించాలి అనుకునేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తాం, టైప్ ఆఫ్ బిజినెస్లో ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ అని చెప్పి రాయాలి. ఏది, 4th కాలంలో టైప్ ఆఫ్ ఫైల్ యా బిజినెస్. లేదా ఒకవేళ లోన్కి పెడుతున్నాము, ఫైనాన్షియల్ అసిస్టెంట్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే మనము ఆల్రెడీ ఉన్న బిజినెస్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు లోన్ కావాలి. సెకండ్ వన్, న్యూ బిజినెస్కి మనకు లోన్ కావాలి. సో అది ఏంటనేది మనం చూసుకొని టైప్ ఆఫ్ ఫైల్, దేనికి సంబంధించినటువంటి ఫైల్ మనం ఇవ్వబోతున్నాం అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అక్కడ మెన్షన్ చేసిన తర్వాత 5th వన్ ఏమొచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైతే అప్లై చేస్తున్నారంటే పంచాయతీకి ఒకరు లేదా టీమ్ లీడరు, ఎవరైతే వాళ్ళది, ఎవరి పేరైతే మనం నేమ్ ఆఫ్ పాలసీ బ్రిగేడ్ పెట్టామో వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే ఫోన్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి. మీరు గుర్తుంచుకోండి, ఈమెయిల్ ఐడి మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా ఉండాలి. కస్టమర్కి ఒకవేళ లేదనుకోండి, కస్టమర్ది కూడా కింద ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్కి ఒకవేళ లేదనుకోండి, మనం తయారు చేసేనా వాళ్ళకి ఇచ్చేటట్టు మనం ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయాలి. తర్వాత ఒకవేళ మీరు పంచాయతీకి ఒకరు పాలసీ బ్రిగేడర్ అయితే మీరు ఏం చేయాలంటే మీ టీమ్ లీడర్ యొక్క పేరు రాయాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఒకవేళ టీమ్ లీడరే ఓన్గా ప్రాజెక్ట్ని పంపిస్తున్నట్లయితే పైన అది ఏ పేరు అయితే రాసుకుంటారో టీమ్ లీడరు, కిందను కూడా అదే పేరు రాసుకోవాలి. గుర్తుంచుకోండి, 6th వన్ టీమ్ లీడర్ పేరు, ఆయన కాంటాక్ట్ నెంబరు. 7th వన్ కమ్యూనికేషన్ లాంగ్వేజెస్, భాషలు మనకి ఏమొచ్చు, హిందీ, ఇంగ్లీషు, మనం తెలుగు. పక్కాగా తెలుగు రాయండి, ఇంకా వచ్చినటువంటిది తప్పకుండా ఇంగ్లీష్ లేదా హిందీ ఒకటి రాయాలి. కానీ ఇంగ్లీష్ మనకి చాలా అవసరం, హిందీ కూడా చాలా అవసరం. ఇంగ్లీష్ అనేసరికి ఇది కెనడా బేస్మెంట్ ఎన్జిఓ కాబట్టి మనకి ఇంగ్లీష్లోనే మెయిల్స్ వస్తాయి. సో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. కాల్స్ కూడా ఒకవేళ పైనుంచి మనకు చేసినప్పుడు మనకి ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ లేదంటే మాత్రం తప్పకుండా హిందీ ఉండాలి. ఎందుకంటే తెలుగు ఒకటే కాకుండా ఏదైనా ఇంకొక లాంగ్వేజ్లో మాట్లాడి అర్థం చేసుకోగలిగే స్తోమత మనకు ఉండాలి. ఎందుకు అలా చెప్తున్నామంటే మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ. సో వాళ్ళు తెలుగు కాకుండా హిందీ మాట్లాడే అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ రానప్పుడు. సో హిందీ అయినా లేదా ఇంగ్లీష్ కానీ మన లోకల్ లాంగ్వేజ్ కాకుండా ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా మనకి పూర్తిగా చదవటం, వ్రాయటం, అలానే మాట్లాడటం కూడా రావాలి. ఇది గుర్తుంచుకోండి. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు మనకి సపోజ్ బయట దేశానికి వెళ్ళాలనుకుంటున్న వారే కానీ, లేదా అప్పటికే ఉన్నటువంటి బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కానీ, లేదా కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటున్నటువంటి వారు కానీ, లేదా ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చాడు, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్. అంటే మనము ఏదైనా మెటీరియల్ తయారు చేస్తున్నాం కానీ మనకు మార్కెటింగ్ కావాలి, దాన్ని ఆయా స్టేట్స్లో ఆయా కంట్రీస్లో మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నట్లయితే దీనికి కూడా ఎన్జిఓ చాలా సహాయపడుతుంది. సో ఈ విధంగా ఏ ప్రాజెక్ట్ని అయితే మనం తీసుకుంటున్నామో, ఏ ప్రాజెక్ట్ పర్సన్ అయితే మనం ఎంచుకున్నామో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్, క్లయింట్ ఇన్ఫర్మేషన్
నేమ్ ఆఫ్ ద క్లయింట్, ఫస్ట్ ఆయన పేరు రాయాలి, ఆయన జిల్లా రాయాలి, ఆయన రాష్ట్రం రాయాలి, కేటగిరీ ఆఫ్ బిజినెస్, పైన ఏదైతే మనము టైప్ ఆఫ్ ఫైల్ అండ్ బిజినెస్ ఇచ్చామో అలానే కేటగిరీ ఆఫ్ బిజినెస్ మనం ఏంటి ఇక్కడ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే 5th వన్, సర్వీస్ రిక్వైర్డ్ ఫ్రమ్ డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్. డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ఎన్జిఓ నుంచి ఎటువంటి సహాయం మీకు కావాలి? జాబా అంటే అదే ఎంప్లాయ్మెంటా, లేదా మార్కెటింగ్ అంటే నువ్వు తయారు చేస్తున్నటువంటి దాన్ని హోల్ వరల్డ్లో మొత్తం ప్రపంచంలో నువ్వు దాన్ని స్థాపించాలనుకుంటే దానికి ఎన్జిఓ సహాయం చేస్తుంది అదా, లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్ కావాలా, ఏం కావాలి, ఎన్జిఓ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అది ఇవ్వాలి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఆ వ్యక్తి క్లయింట్ యొక్క ఫోన్ నెంబర్ ఉండాలి, క్లయింట్ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. తర్వాత ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే కొత్తదా లేకపోతే ఉన్నదాన్నే మనం అభివృద్ధి చేసుకోవడానికి మనము అప్లై చేస్తున్నామా ఏంటనేది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న బిజినెస్సే మనం అనుకుంటున్నట్లయితే రీబిల్డ్ అయితే అక్కడ ఫస్ట్ దాంట్లో టిక్ చేయాలి. లేదు కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటున్నట్లయితే న్యూ బిజినెస్ దగ్గర టిక్ చేయాలి. రిక్వైర్డ్ అమౌంట్, ఒకవేళ అమౌంట్ పరంగా నీకు కావాలని అనుకుంటున్నట్లయితే లోన్, అది కొత్త బిజినెస్కైనా లేదా మనము రీమోడల్ అంటే మనం దాన్ని తిరిగి పెంచుకుందాం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నా లోన్ రిక్వైర్మెంట్ అమౌంట్ మీకు ఎంత కావాలి అనేది అక్కడ రాయాలి. తర్వాత మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఒకవేళ మార్కెటింగ్కి సంబంధించినటువంటివి అయితే ప్రోడక్ట్ డీటెయిల్స్ అక్కడ మనం ఇవ్వగలగాలి ఏంటి ఎలా అనేది. మార్కెటింగ్కి సంబంధించినటువంటివి అయితే మార్కెటింగ్లో ఏమేమి వస్తువులు మనం బయట దేశాల్లో అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, మన బిజినెస్ని పెంచుకోవాలనుకుంటున్నాం దాన్ని అక్కడ మెన్షన్ చేయాలి. అది పెడితే ఈ మూడిట్లో ఏదో ఒకటే పెడతాం మనం. సో మూడిట్లో ఏదో ఒకటే. అప్పుడు ఎంప్లాయ్మెంట్ దగ్గర అయితే ఇక్కడ 2 కంపెనీలు ఇచ్చారు చూడండి, హానెస్ట్ హార్వెస్ట్ తర్వాత ఎన్సన్నా కాలేజ్. ఈ 2 ప్లేస్మెంట్స్లో చాలా కంట్రీస్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో మనం ఒకవేళ బయట దేశానికి పంపించాలి అనుకుంటే ఏది కాలేజీకి పంపించాలనుకుంటున్నామా లేదంటే ఇంకొక కంపెనీకి పంపించాలనుకుంటున్నామా అక్కడ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్కి వస్తాం. సెకండ్ పేజ్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టెడ్ కంట్రీ అంటే ఎవరైతే బయట దేశానికి వర్క్ చేయటానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారో వాళ్ళ కోసం ఇచ్చినటువంటి ఇది. ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాం మనకి ఇక్కడ ఇచ్చారు కింద చూడండి, ఎన్ని కంట్రీస్ మనకున్నాయి అనేది మనకి ఇందులోనే ఉన్నది. ఎక్కడంటే థర్డ్ పేజ్లో మనకి ఇచ్చాడు ఎన్ని కంట్రీసు, ఎన్ని జాబ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫోర్త్ దాంట్లో ఉంది. 4th పేజ్లో మనకు కనిపిస్తుంది. లొకేషన్ ఏమొచ్చి యూఏఈ, యూకే, కెనడా అండ్ వరల్డ్ వైడ్. వేకెన్సీస్ ఏమొచ్చి అప్రాక్సిమేట్లీ 1,80,000 పోస్టింగ్స్ ఇన్ 162 కేటగిరీస్ అంటే 162 జాబితాలు రకాలు ఉద్యోగాలు. మొత్తం అప్లై ఎన్ని ఉన్నాయంట 1,80,000 పోస్టులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో నువ్వే పోస్ట్ ఏ కేటగిరీ, ప్లంబరా, డ్రైవరా, లేకపోతే కుక్కా, లేకపోతే కేర్ టేకరా. నేను పోయిన వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ఏంటి అవకాశాలు ఉన్నాయి మనకి చేయటానికి. యాజ్ ఏ డాక్టర్, హెచ్ఆర్ ఏదైనా సరే మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. మీరు దానికి స్టడీ పరంగా ఎలిజిబిలిటీ మీరు ఉంటే ఆ ఉద్యోగానికి మీరు ఏ ఉద్యోగానికైనా పెట్టుకోవచ్చు. 162 కేటగిరీస్లో 1,80,000 పొజిషన్స్ ఉన్నాయి. అలానే హానెస్ట్ అండ్ హార్వెస్ట్ లొకేషన్ ఏమొచ్చి 33 కంట్రీస్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 7,40,000 పొజిషన్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో గుర్తుంచుకోండి, ఇలా ఎవరినైనా పంపించాలనుకునేటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వరల్డ్ వైడ్ కంపెనీస్లో మనము వాళ్ళని తీసుకెళ్ళవచ్చు. సెకండ్ వన్ అలా బయటికి తీసుకెళ్లే వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఎవరి ద్వారైనా బయట మాట్లాడుకొని మనము వెళ్తే ఏమవుతుందంటే బయట మధ్యవర్తులు చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. సపోజ్ దుబాయ్ వెళ్ళటానికి వీసా, అది టూరిస్ట్ వీసా, అలానే ఫ్లైట్ టికెట్లతో కలిపి 35 or 40 బిలో అయిపోతుంది. కానీ చాలామంది తీసుకునేది 80 లక్ష కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, 1,20,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా దుబాయ్ వెళ్ళొచ్చిన వాడినే, అందుకే మీకు చెప్తున్నా అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు బయట. త్రూత్ ఎన్జిఓ ద్వారా మనం వెళ్తే మనకు ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్, తర్వాత సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఒకవైపే మనం ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటే
టూరిస్ట్ వీసాకి ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి, పర్సన్‌ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేసే అవకాశం ఉంటది. కొంతమందికి ఛార్జ్ చేయకుండా కూడా పంపించే అవకాశం ఉంటది. కాబట్టి తక్కువ అమౌంట్‌తో మనం వెళ్ళిపోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లీడింగ్ ఎన్‌జీఓ కాబట్టి మనకి ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ ఉండదు. అలా అని చెప్పి బయట వాళ్ళని నమ్మి వెళ్ళినప్పుడు చాలామంది సౌదీలో, తర్వాత అలానే కువైట్‌లో ఇరుక్కుపోయిన వాళ్ళు అప్పుడప్పుడు వీడియోలు మనకు కనిపిస్తుంటాయి. సో, అలా ఇరుక్కుపోయే ఇబ్బంది మనకి ఇందులో ఉండదు. ఈ ఎన్‌జీఓ ద్వారా పంపించుకుంటే. సెంట్రల్ గవర్నమెంట్ హామీ. సో, ఈ విషయం గుర్తుంచుకోండి. మనం ఎవరినైనా పంపించాలనుకుంటే ఇన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఇన్ని కంపెనీస్‌లో వరల్డ్ వైడ్ ఏ కంట్రీకి వెళ్ళాలి. ఇప్పుడు మనము సెకండ్ పేజ్‌లోకి వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ కంట్రీ రాయాలి. అడిషనల్ రిమార్క్స్ ఏమైనా దాని గురించి సంబంధించిన ఇంకేమైనా రాసుకోవాలనుకుంటే రాయొచ్చు. ఇక్కడితో మనం చేయాల్సిన పని మ్యాక్సిమం క్లియర్ అయిపోయినట్టే. కిందనేమొచ్చి ఎవరైతే ఇప్పుడు మనకి సిగ్నేచర్ అంటే ఎవరైతే మనకు పంపిస్తున్నారో పైకి, అంటే పాలసీ బ్రిగేడర్ కానీ లేదా టీమ్ లీడర్ కానీ ఎవరైనా వాళ్ళ సిగ్నేచరు, తర్వాత డేటు, ఏ రోజైతే మనం పంపిస్తున్నామో ఆ రోజు. ఇప్పుడు మరి ఎలా పంపించాలి? చాలామందికి డౌట్ ఏంటంటే 28వ తారీఖు లోపు 3 టాస్క్లకు సంబంధించి 3 ఫైల్స్ లేదా 3 అప్లికేషన్స్ మనము ఫిల్ చేసి పంపించాలి అని చెప్పి చాలామంది టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. టెన్షన్గా ఫీల్ అయ్యి మనందరికీ తెలుసు 2-3 రోజుల్లో, మన తెలుగు వాళ్ళకైతే 4 రోజులు 5 రోజులు టైం అంతే. ఇంకా మనకు 2 రోజులే ఉంది. రేపు ఎల్లుటే ఉంది. ఈ 2 రోజుల్లో మనం చేసేది ఏమి ఉండదని, చేయలేమని సంగతి మన అందరికీ తెలుసు. మరి ఎలా అంటే పైనుంచి కూడా మనకు లాస్ట్ వీడియోలో హిందీలో వచ్చిన వీడియో, ఇంగ్లీష్లో వచ్చిన వీడియో నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంప్లీట్ చేసేయాలని ఏం లేదు. నెక్స్ట్ మంత్లో కూడా మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇలా కంప్లీట్ చేయమని ప్రెజర్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఏదో ఒకరు కొంతమంది అప్లికేషన్ ఫిల్ చేసేసి అవసరం లేని వాళ్ళ పేర్లు కూడా రాసేసి అప్లికేషన్ ఇచ్చేస్తారు. సో, ఈ విషయం ఎన్‌జీఓ గుర్తించి ఏం చేస్తుందంటే జెన్యూన్ ప్రాజెక్ట్స్ మాత్రమే వాళ్ళకి కావాలి. నిజంగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్దామని అనుకుంటున్నారా లేదా? అలానే రెండవదిగా మరి నిజంగా నీకు బిజినెస్ ఉందా? దాన్ని డెవలప్ చేసుకోవడానికే నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? మూడవది, నువ్వు నిజంగా క్రొత్త బిజినెస్ పెట్టడానికి క్యాపబిలిటీ నీకు ఉందా లేదా? ఇలా ఉన్నటువంటి జెన్యూన్ ప్రాజెక్ట్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. గుర్తుంచుకోండి. జెన్యూన్ ప్రాజెక్ట్స్ కాకుండా ఏది పడితే అది మనకు నచ్చినది, ఇందులో ఏదో పెట్టమన్నారు కదా, టైం అయిపోతుంది కదా, 28 లోపు 3 ప్రాజెక్టులు ఇవ్వకపోతే అపాయింట్మెంట్ ఉండదు కదా అని చెప్పి పొరపాటున కనుక ఒకవేళ ఏది పడితే అది రాసేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎన్‌జీఓలో ఉండకుండా తొలగించేస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, 28 లోపే 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసేయాలని లేదు. ఒకవేళ చేస్తే మంచిది. కానీ మన చేతిలో జెన్యూన్ ప్రాజెక్ట్స్ 28 లోపు ఉంటే పంపించండి. లేకపోతే మాత్రం జెన్యూన్గా ప్రాజెక్ట్స్ తయారు చేసి లేదా కస్టమర్స్ని, క్లయింట్స్ని వెతికి రెడీ చేసిన తర్వాతే పంపించాలి. పంపించేటప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈమెయిల్ ఐడికి అయితే ఎవరు కూడా మెయిల్ చేయొద్దు. అది కూడా ఇందులోనే ఉంది. చూడండి, మనకి లాస్ట్ 5th పేజ్లో ఉంటుంది. 5th పేజ్లో మనకి ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ అని చెప్పి. ఆ వాట్సాప్ నెంబర్కి పీడిఎఫ్ రూపంలో మనకు తెలుసు కదా, డాక్యుమెంట్ స్కానర్ అని ఇలా చాలానే స్కానర్స్ ఉన్నాయి. మనం ఇన్స్టాల్ చేసుకొని మంచి స్కానర్తో నీట్గా ఈ పేజెస్ అన్నీ నింపిన తర్వాత స్కాన్ చేసుకొని ఒక డాక్యుమెంట్ రూపంలో రెడీ చేసి కలర్ ప్రింట్ తీసుకొని నింపాలి. ఇంకొక విషయము, ఈ అప్లికేషన్ ఎవరు కూడా డబ్బులకు అమ్మట్లేదు. మీకు పీడిఎఫ్లో పంపిస్తారు. దాన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని నీట్గా నింపేసి దాన్ని సంతకం చేసిన తర్వాత నీట్గా స్కాన్ చేసి దాన్ని మళ్ళీ మనం అది వాట్సాప్ నెంబర్కి డాక్యుమెంట్ రూపంలో పంపించాలి. ఒకవేళ దేనికి కానీ కొన్ని రాష్ట్రాల్లో తప్పుడుగా డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, యాజ్ ఏ పాలసీ బ్రిగేడర్గా మీ దగ్గర ఎవరైనా ఇప్పటికే డబ్బులు తీసుకొని ఉంటే దానికి ఎన్‌జీఓకి ఎటువంటి సంబంధం లేదు. మేమైతే అన్నీ ఫ్రీగానే చేస్తున్నాము. మీరు ఇప్పటికే ఒకవేళ ఎవరి దగ్గరైనా డబ్బులు ఇచ్చి ఉంటే జాయిన్ అవ్వటం కోసం, అప్లికేషన్స్ కోసం, దయచేసి మీరు నిర్మోహమాటంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. ఏం పర్వాలేదు. పైనుంచి మాకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మీకు చెప్తున్నాము. కాబట్టి టోటల్లీ ఫ్రీ అప్లికేషన్ కూడా. సో, మీరు ప్రింట్ తీసుకొని కలర్ ప్రింట్లో మీరు ఫిల్ చేసి స్కాన్ చేసి మళ్ళీ అక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కే
మీరు ఫిఫ్త్ పేజ్‌లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కే మీరు డాక్యుమెంట్ రూపంలో పంపించాలి. మెయిల్ ఐడీకి ఎందుకు పంపించొద్దు అంటున్నామంటే, ఓవర్‌లోడ్ అంటే ఎక్కువ మెయిల్స్ రావడం వలన మెయిల్ కొంచెం క్రాస్ మెయిల్స్ అవుతున్నాయి, ఇబ్బందవుతుంది. అందువలన వాట్సాప్‌కి మాత్రమే ప్రెజెంట్ చేయమని చెప్పారు. ఈ విషయం గుర్తుంచుకోండి. అప్లికేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, తెలుగు వాళ్ళకి అసలు తెలంగాణ వాళ్ళకైతే వర్క్ ఆలస్యం అవుతదని మేము ఆలకించాము. ఎందుకంటే మెయిన్ మనీ పరంగా తెలంగాణ స్టేట్‌కే కొంచెం మిస్టేక్ జరిగింది. సో, అందువలన తెలంగాణ స్టేట్ వరకు నన్ను అడుగుతున్నారు కామెంట్స్‌లో. మరి వాట్సాప్ కూడా చేస్తున్నారు చాలామంది. వర్క్ ఏంటి? ఎలా చేయాలి? మీకు ఇందులోనే కామెంట్స్‌లోనే ఒక మెసేజ్ పెడతాము. అందులో లోన్స్ లిస్ట్ ఉంటుంది. దేనికి లోన్ పెట్టుకోవచ్చు, ఏంటంటే బిజినెస్ అవన్నీ చూసుకొని దాని ప్రకారం క్లయింట్స్‌ని రెడీ చేసి జెన్యూన్ క్లయింట్స్‌ని మాత్రమే మనము పైకి పంపించాల్సిన వారమే ఉంటాం. జెన్యూన్ కాకుండా ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే మనల్ని రిజెక్ట్ చేస్తది ఎన్‌జీఓ. కాబట్టి గుర్తుంచుకొని అప్లికేషన్ గురించి ఇంకేమైనా మీకు సందేహాలుంటే నా నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ కూడా చేయొచ్చు. ఇంతటితో నేను మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇంకేం సందేహాలున్నా కూడా మీరు తప్పకుండా వాట్సాప్ చేయండి.